స్థానిక లిటిల్ ఏంజల్స్ హైస్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకలు మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెల్వం ఐఎఫ్ఎస్ అటవీ సంరక్షణాధికారి జయంత్ కుమార్, ఉమాకాంత్, ఐఓసిఎల్ ఎం జగదీష్, చంద్రప్రసాద్, సహాయక క్యూరేటర్ ఎస్వి జులాజికల్ పార్క్ తిరుపతి, పాఠశాల అధినేత రాజగోపాల్ రెడ్డి, డైరెక్టర్స్ శ్వేతారెడ్డి, సుస్మితారెడ్డి మరియు జాయింట్ సెక్రటరీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సుస్మితారెడ్డి స్వాగత ఉపన్యాసంతో సభను ప్రారంభించారు. సభను ఉద్దేశించి సెల్వం మాట్లాడుతూ అబ్దుల్ కలాం చేపట్టినట్లు విద్యార్థులందరికీ సమాన అవకాశాలుంటాయి. వాటిని ఎవరైతే తరగతి గదిలో ఆచరించి సాధన చేస్తే వారు విజేతలుగా నిలుస్తారు. విజేతలనే వారు భిన్నమైన పనులు చేయరు, వారు చేసే పనిని భిన్నంగా చేస్తారు. జయంత్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల అభిరుచులకు అనుగుణంగా వాళ్లు ఎన్నుకున్న రంగంలో ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తూ వారు బంగారు భవితకు బాటలు వేయాలని సూచించారు. జగదీష్, చంద్రప్రసాద్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులైన నేను ఈ రోజు ఈ స్థాయిలో నిలవడానికి ఈ పాఠశాలే కారణమని తెలిపారు. ఈ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. శ్వేతారెడ్డి సీతాకోకచిలుక జీవిత చక్రాన్ని ఉదాహరణగా తీసుకొని పిల్లలు స్వేచ్ఛగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఎంతో కృషితో సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎంతో మంది విద్యార్థుల భవితకు బాటలు వేశామని తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. డైరెక్టర్ అరవింద్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. పాఠశాల అధినేత్రి రమాదేవి పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
and students here. I have not prepared any structured talk today, but I just give a couple of my experience and thoughts, and just wanted to share it with you. You see now the kind of opportunities all of us are getting. It is enormous now when we compare to our time. So I come from a village. I studied up to the certain school which is close to the village, and then up to 10th standard in school. Then go to the city. But our time, most of the time, classrooms are open area only. We are always studying under the tree. Now you see, they are reading the reports of how they report. The number of activities that school conduct, both curricular and extracurricular activities, we take up to change our personality. It is an opportunity is enormous. I just wanted to quote our former President of India, Abdul Kalam. He is actually a passionate teacher, more than he has achieved many things, but he considers himself as a teacher. లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ ఈరోజు 45వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఒక చిన్న విద్యా సంస్థగా 95 మంది విద్యార్థులతో మొదలై ఎన్నో ఇయర్స్ నుంచి కృషితో ఈరోజు 1430 పిల్లలు అండ్ a lot of achievements so far in all these 45 years. దీనికి కారణం మా టీచర్స్, మా తల్లిదండ్రులు అండ్ విద్యా సంస్థ విద్యనే కాదు, విద్యతో కూడిన విలువలు, ఆత్మవిశ్వాసంతో కలిగిన స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ విద్యాసంస్థ మరెన్నో ఏళ్ళు వార్షికోత్సవాలు జరుపుకుంటూ మరెంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటున్నాము. అండ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్ మా అలూమినస్సే, మా స్కూల్లో చదువుకొని ఎంతో మంచి పొజిషన్కి వెళ్ళి ఈరోజు మళ్ళీ మా స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ 45వ వార్షికోత్సవాన్ని మహతి ఆడిటోరియంలో ఘనంగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దాదాపు 950 మంది స్టూడెంట్స్ 49 కల్చరల్ ప్రోగ్రామ్స్లో వివిధ రంగాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇద్దరు ఆఫీసర్స్ వచ్చారు, సెల్వం జగదీష్ గారు, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధినేత శ్రీ జయంత్ కుమార్ గారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధినేత, అంటే టాప్ ఆఫీసర్ ఇన్ ది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తిరుపతి, వారు కూడా ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. సెల్వం గారు, అదేవిధంగా జగదీష్ గారు, జయంత్ కుమార్ గారు, ముగ్గురు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. శేఖర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో 42nd వార్డ్ మాజీ కార్పొరేటర్ అయినటువంటి శేఖర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రమాదేవి సిన్స్ బిగినింగ్ ఇన్స్టిట్యూషన్లో రమాదేవి చైర్పర్సన్ అనేటువంటి రమాదేవి గారు మా సతీమణి, మేము కుటుంబ సభ్యులందరూ, మా డాటర్స్ ఇద్దరు శ్వేతారెడ్డి అండ్ సుష్మితారెడ్డి ఇద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశారు. వాళ్ళు కూడా ఈ విద్యా సంస్థల నిర్వహణలో ఎంతో పాలు పంచుకుంటూ వారు తగిన సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని పురోభివృద్ధి మార్గంలో నడిపిస్తూ అనేక మంది విద్యార్థులు మా సంస్థలో చదివిన వాళ్ళు ఐపీఎస్లుగా ఉన్నారు. మీకు తెలుసు ఎవరు, మున్సిపల్ కమిషనర్ హరిత హరిత, ఆమె ఇప్పుడు మున్సిపల్ కమిషనర్, మా స్టూడెంట్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి అమ్మాయి. అదేవిధంగా జెస్సీ ప్రశాంతి అనే అమ్మాయి కూడా ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా ఉన్నారు. అదేవిధంగా శ్రీరాము, తర్వాత ఐపీఎస్ శ్రీరామ్ 10th ఎల్కేజీ టు 10th వరకు చదివిన విద్యార్థి ఐపీఎస్. సో ఈ విధంగా ఇంకా డాక్టర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కౌంట్లెస్, మోర్ దాన్ 100 డాక్టర్స్, 150 డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు మా స్టూడెంట్స్. ఇక్కడ నర్సింగ్ హోమ్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు గిరిధర్ తెలుసు, ప్రమీణ నర్సింగ్ హోమ్, గిరిధర్ ఈజ్ మై స్టూడెంట్, ఎల్కేజీ టు 10th. బలరామ్ రాజు వాళ్ళ ఫాదర్ డాక్టర్, నర్సింగ్ హోమ్ వాళ్ళ అధినేత కానివ్వండి. ప్రశాంత్ మన ఈమె ఆశాలత వాళ్ళ పిల్లలు కానివ్వండి మా దగ్గర చదువుకొని ఈరోజు ఫారిన్ కంట్రీస్లో
సెటిల్ అయ్యారు. అనేక మంది వేల సంఖ్యలో ఉంటారు ఫారిన్ కంట్రీస్లో. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కౌంట్లెస్ నంబర్. సో ఇవి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు దాదాపు 950 మంది విద్యార్థులు 49 కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభను కనబరుస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవపేతంగా జరుగుతోంది. తిరుపతి పట్టణంలోనే మన మా విద్యార్థులు కీర్తి పతాకానికి ఎగిరే స్థాయిలో అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు రాణిస్తున్నారు అన్ని రంగాల్లో. అంటే సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, విద్యలోనే కాదు, ఆటల పోటీల్లో కానివ్వండి, వక్తృత్వ పోటీ, ఎస్సే రైటింగ్, ఎలోకేషన్ అంటే ఉపన్యాసాలు ఇవ్వడంలో కానివ్వండి, అన్ని పోటీల్లో కూడా పాల్గొని విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తున్నందుకు గర్వకారణంగా ఉందండి.